పద్మశ్రీ అవార్డుల మీద తెలంగాణ పైన చిన్న చూపు చూశారు. కనీసం తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదంటూ ఒకవైపు సీఎం చెప్తున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం అసలు మీరు పేర్లే పంపించలేదు అంటూ కూడా బండి సంజయ్ కాసేపటి క్రితం కామెంట్ చేశారు. అదేవిధంగా రీసెంట్ డేస్లో బండి సంజయ్ అనేక కామెంట్ చేశారు. వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. మీ సీఎం ఏమో కనీసం మాకు అవార్డులు ఇవ్వలేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, తెలంగాణ అంటే ఎందుకు ఇంత కక్ష అంటున్నారు. అసలు మీరు పేర్లే పంపించలేదని బండి సంజయ్ అంటున్నారు. ఏది నిజం? ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ ద్వారా వింటున్నా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, సామాజిక రుగ్మత రూపుమాపడం చేసేటువంటి ప్రయత్నాలు కానీ, ఈ అవార్డులు పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ, ఇతరత్ర అన్ని రంగాల్లో నిష్ణాసులైనటువంటి వారికి సేవలు అందించిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గద్దర్కి ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడిగా వారు జీవితాంతం కూడా వారి భావాలు, అభిప్రాయాలు ఏ కోణంలో ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం వారిని గుండె కత్తుకున్నది. గద్దర్ అంటే అదొక అభిమానం పేదలందరికీ కానీ, లేకపోతే తెలంగాణ సమాజంలో ఆయనకంటే ఒక ఐకాన్గా ఉన్నటువంటి గద్దర్ గారికి అవార్డు ఇస్తే బాగుండు అనేది మా యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్పుంటారు. అంటే ముఖ్యంగా గద్దర్ అనే వ్యక్తి నక్సల్ భావాలు కలిగినటువంటి వాళ్ళు. నక్సల్స్ ఎంతో మంది బీజేపీ వాళ్ళని చంపారు. అలాంటి గద్దర్కి మేము ఎందుకు ఇవ్వాలి అంటూ బండి సంజయ్ సూటిగా కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లు చెప్పిన, నక్సల్స్ భావాలు ఉన్నట్టు వాళ్ళు, నక్సలిజంలో పనిచేసినట్టు వాళ్ళు మీ పార్టీలో చేరితే ఒప్పు, వారికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, ఇంకా వారిని మా రాష్ట్ర అధ్యక్షునిగా చేసుకోవడానికి కోసం పేరును పరిశీలించవచ్చు, లేదంటే కేంద్రంలో మంత్రి చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దరని వచ్చే వరకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే అవమానపరిచింది వారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ గేటు ముందు ఎర్ర టెండర్లో కూర్చుని పెట్టి ఈరోజు బీజేపీ అవమానిస్తుంది గద్దరన్నాను. ఇదంతా ప్రజలు గమనిస్తారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయకార ఒప్పందంలో ఒకటే భావంతో మాట్లాడతారని చెప్పని మేము ఏదైతే అన్నామో అది నేడు నిజమవుతుంది. గద్దరని నా కోణం చూడడం కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయము, లేకపోతే ఆయన భిన్నాభిప్రాయం, లేకపోతే ఆయన వామపక్ష భావాజాలంతో ఆనాడు వారు ముందుకు వెళ్ళిన వారి పాట రూపంలో లక్షలాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి వారి పాట రూపంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన వారిగా గద్దర్ గారిని ఆ కోణం చూడాలి తప్ప వారు ఆ కోణంలో ఆనాడు ఉన్నప్పటికీ ఆ తర్వాత సామాజిక రుగ్మత రూపుమాపడంలోనూ, సాంఘిక దురాచారం రూపుమాపడంలోనూ తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెల్లో గజ్జగట్టి, పట్టణంలో కూడా గజ్జగట్టి తన ఆడిన ఆట పాట ఆ రూపంతో తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన వేసిన ఆ ఉద్యమంలో వారి వల్ల కూడా మన తెలంగాణ రావడానికి కారకులైనటువంటి వారిని గుర్తించుకుంటే, వారిని గౌరవించుకుంటే బాగుంటుందని చెప్పండి. అందుకే మా రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద అవార్డులు, గద్దర్ అన్న అవార్డులు కూడా ఇవ్వాలని చెప్పని కళాకారులకు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి దాన్ని స్వాగతించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగా విమర్శించేటువంటి మాటలు సరికాదని సందర్భంగా తెలియస్తా ఉన్నాను. మీరు అమలు చేసినటువంటి పథకాల మీద మీరేమో ఎంతో ప్రెస్టీజియస్ ఈ పథకాలు అని చెప్తున్నారు. అందులో 2 రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీద మోదీ ఫోటో పెట్టాలి, లేకపోతే అసలు కేంద్రం నుంచి నిధులే ఇవ్వమంటూ కూడా బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు అసలు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడివి? రాష్ట్రాల నుండి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్ళిన డబ్బులే తిరిగి మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తున్నారు. వాళ్ళు సొంత డబ్బు ఇచ్చినట్టుగా. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రజలు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై వస్తున్నటువంటి పన్నును మన చట్టంలో రూపొందించుకున్నటువంటి అంశాల వారిగా మన డబ్బును కేంద్రానికి కూడా పంపిస్తాం. ఆ కేంద్ర బహుశా 100 రూపాయలు పంపిస్తే ఇక్కడికైతే నేను అనుకుంటే 40 రూపాయలు తిరిగి పంపిస్తున్నట్టున్నారు. మరి మిగతా డబ్బుతో వాళ్ళు కేంద్రంలో లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టులు వేసినప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోటోలు వాళ్ళు పెడుతున్నారా? ఏమిటి వింత ధోరణి, విపరీత ధోరణి, వింత ఆలోచనలు? ఈ రాష్ట్రానికి ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి ప్రోటోకాల్లో ఆలోచన పోతుంది. ఒకళ్ళు తప్పది ఇక్కడ ఉండాలన్న కాడ పెడతారు అధికారులు. అది అధికార యంత్రం చూసుకున్నటువంటి కార్యక్రమం. ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. గతంలో కూడా నిర్మలా సీతారామన్ కామిరెడ్డికి వచ్చేదో పౌర సరఫరాల శాఖ సంబంధించి డీలర్ షాపులు పరిశీలించిందో మోడీ గారి ఫోటో లేదని అప్పుడు కూడా వారి స్థాయిని దిగదార్చి మాట్లాడిన మాటలు ఇది సార్. అంటే కొన్ని అంశాలలో ఈ విధంగా అంటే తమ స్థాయిని తాము దించుకునే విధంగానే ఉంటుంది తప్ప ఆలోచన కరెక్ట్ కాదని ఆలోచన. అంటే ఒకవేళ మీ డబ్బులతో, రాష్ట్ర డబ్బులతో పెట్టుకుంటే ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ఎందుకు, ఉసమా బిల్లాడన్ పేరైనా పెట్టుకోండి అని కాసేపటి క్రితం బండి సంజయ్ అన్నారు. ఓవరాల్గా అసలు బండి సంజయ్ కామెంట్స్ రీసెంట్గా ఎలా చూస్తారు వీటిని మీరు? ఇప్పుడు అంత పెద్ద మాటలు ఉసమా బిన్ లాడన్ లాంటిది ఎవరు కూడా ఒప్పుకున్నటువంటి, అంటే ప్రజాస్వామ్యంలో
ఉగ్రవాద చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తాం. ఆ విధంగా మీరు మాట్లాడిన మాత్రాన దాన్ని మీరు స్వీకరించడం దాన్ని కూడా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుల పేరిట అనేక పథకాలు ప్రారంభం చేసింది. అవి మీ సొంత డబ్బా? ప్రజల ద్వారా ఇచ్చిన పన్నుల రూపంలో దేశానికి సేవలు అందించి ఉక్కు మహిళగా పేరుగాంచి ఇందిరమ్మ ఇండియానే, ఇందిరమ్మ అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరమ్మ అనేటువంటి ఇండియా, ఇందిర ఇండియా అంటే ప్రపంచంలో ఉక్కు మహిళగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారి పేరు పెడితే ఎందుకు మీకు ఇంత భయమో అని అడుగుతున్నా. మీరు మాత్రం మీ నాయకుల పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళ గురించి మేము మాట్లాడుతూ మా దేశం సేవలు చేసినప్పుడు వాళ్ళ పేరు పెట్టుకున్నారు. మీకంటే ముందు కదా దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబం నుంచి, త్యాగాల కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మొత్తం వాళ్ళ ఆస్తిని అంతా దేశం కోసం స్వాతంత్ర్యంలో ఇచ్చేసినటువంటి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు తీవ్రాల గుళ్ళకు బలైనరు, రాజీవ్ గాంధీ గారు తీవ్రాల గుళ్ళకు బలైనరు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం ఏమనంటే మాట్లాడితే మీరు కుటుంబం అటు అంటారు. ఈరోజు మాకు అవకాశం వచ్చిన 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కాగలిగేవారు. 2004, 2009 10 సంవత్సరాలు 2 మార్లు కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చి, అంతకంటే ముందు 91 పివి నరసింహారావుకి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకుని వచ్చినాం. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న మరో 5 ఏళ్ళ కోసం మేము ఎన్నుకున్నాం. ఎక్కడన్నా పేదవాడికి ఉపయోగ పథకం ఒకటన్నా వచ్చిందా? ఆనాడు గరీబీ అట్టవాడు నిర్ణయం తీసుకుని వచ్చి, కూడు గూడు గుడ్డ నిర్ణయం తీసుకుని వచ్చి, బ్యాంకులను జాతీకరణ చేసి పేదలకు ఉపయోగపడే ప్రతి పథకం ఈరోజు జాతీయ ఉపాధి పథకం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది. ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది. పేదలకు ఇల్లు నిర్మాణం చేసినాం, పేదలకు పొడు భూములు పంపిణీ చేసినాం, పేదలకు బంచరాయి భూములు కానీ పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినాం. ఈరోజు అనేక ప్రైవేట్లో ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో తీసుకొస్తాయి, ఎయిర్ ఇండియా కానీ ఇతరత్ర. వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ పనులు చేస్తున్నారు. వీళ్ళ చెప్పేది మాకు ఈ దేశంలో ఏదైనా పేద వారికి పథకం అందుతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఒక్క మాట, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీరు అమలు చేసినటువంటి 4 పథకాలపైన అనేక అసంతృప్తి వస్తుంది, నెగిటివిటీ వస్తుంది అంటున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీ పైన నెగిటివిటీ వస్తుందా? ఎలా చూస్తున్నారు పబ్లిక్ దీన్ని? ఎలా ఉంది రెస్పాన్స్? బీఆర్ఎస్లో ఈ 4 అసంతృప్తి ఉంది. 10 ఏళ్లలో ప్రజలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూసిన ఒక రేషన్ కార్డు ఇవ్వని మీరు, పల్లెల్లో 10 ఏళ్ళ నుంచి కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నటువంటి పేదలకు ఒకే ఇందిరమ్మ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కలేని విధంగా అసలు రైతు కూలీల గురించి కళ్ళలో కూడా మీరు ఊహించుకొని ఉండరు. దేశంలో ఎక్కలేని పథకాన్ని రైతు కూలీలకు ఏటా 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం చేస్తే మీరు 10,000 ఇచ్చి రైతు భరోసా రోజు మేము 12,000 ఇస్తున్నాం. అంటే మీరు ఎందుకు మీకు కడుపు పోంటున్నా ఎక్కడ అసంతృప్తి ఉంది? ఈ 4 అసంతృప్తి తప్ప బీజేపీ కూడా ఒకరిద్దరికి మొదలైందేమో. మొన్న కిషన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు మీరు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నట్టు ఇంతే. అందులో 4 ఉంటుంటారు. కానీ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆనంద బాష్పాలు రాలుస్తున్న 600 సభల్లో వాళ్ళ పేరు చెప్పగానే కళ్ళల్లో నీరు ఉబికి వచ్చి ఎన్నేళ్ల కళ నెరవేరుతుంది, నాకు రేషన్ కార్డు వస్తుంది, 10 ఏళ్ల కళ నెరబోతుంది, నా పేదవాడికి ఇల్లు వస్తుంది చెప్పని వాళ్ళు సంబరమాచారాలతో ప్రభుత్వానికి దీవెనలు ఇస్తే వీళ్ళు మాత్రం ఈ విధంగా శాపాలు పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ప్రజలందరూ గమనిస్తారు. రాబోయే రోజు ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్తారని చెప్పి భావిస్తున్నాను. చివరిగా డైలీ సీరియల్గా ఎన్నో రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పటాన్చేరు పంచాయతీకి ఆది శ్రీనివాస్ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టనున్నారా? నేను నాతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వినోద్ కుమార్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ పటాన్చేరుకు సంబంధించిన అంశంలో బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు నిన్న రోజు పటాన్చేరుకు వెళ్ళినాం. ఈరోజు కూడా మరికొంతమందితో మాట్లాడుతున్నాం. ఈ 3-4 రోజులు దానికి సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరిపి గౌరవ పీస్ అధ్యక్షులు అదే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తాం. సాఫీగానే సాగుతుందని చెప్పి భావిస్తున్నాం.